ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి అనేకమైనటువంటి దేవుని మాటలను, దైవ సందేశాలను మనమందరము కలిసి ధ్యానించుకొని దేవుని కీర్తించి మన గణపరుచుకున్న విధానాన్ని బట్టిగాను దేవుని గొప్ప ఆశీర్వాదం పొందిన వారం అవుతాం. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సువార్తని కొనసాగించుటకు గాను మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు సువార్తను తెలియజేసే క్రమంలో సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి నేటి దినము ఈ ఉదయకాల సమయంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మార్కు సువార్త 14వ అధ్యాయంలో 2వ భాగంగా 43వ వచనం నుంచి 72వ వచనము చివరి వరకు కూడా నేటి ఈ దినం మనం ధ్యానించుకుందాం. మరి ముందుగా తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం ప్రార్థించి ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి, మహోన్నతుడా, గొప్ప సృష్టికర్త, వందనాలు ప్రభువా తండ్రి. నేటి దినము ప్రభువా మేము మీ మాటలను, దైవ సందేశములను ప్రభువా తండ్రి భక్తుడైనటువంటి మార్కు గారు మార్కు సువార్త ద్వారా మాకు తెలియజేసినటువంటి మాటలను ప్రభువా తండ్రి 14వ అధ్యాయంలో ప్రభువా నాయన 30 వచనాలను ప్రభువా తండ్రి నాయన మేము నేటి ఈ దినము ధ్యానించుకుని ప్రభువా తండ్రి మీ నామాన్ని గణపరచు విషయంలో ప్రభువా సమస్తముకు మాకు తోడై ఉండి నడిపించుమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి కృపత అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనము 43వ వచనం నుంచి చివరి ఉన్నటువంటి 72వ వచనం వరకు కూడా నేటి ఈ దినము మనము ధ్యానించుకుందాం. ముందుగా మనం చూసినట్లయితే 43వ వచనం నుంచి 72 వచనాలు కలిగినటువంటి ఈ వచనాలని మనము 3 భాగాలుగా విభజించినట్లయితే వాటి యొక్క సందేశాన్ని దేవుడు ఏ రకంగా తెలియజేసిన అంశాలను మనము తెలుసుకునవచ్చు. మొదటి భాగంగా 43 నుంచి 52 వచనాల్లో పొందపరిచినటువంటి అంశము ప్రభువైన యేసుక్రీస్తుని వారిని బంధించడము. ఆ తర్వాత రెండవ భాగము 53 నుంచి 65 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మహాసభ ముందు హాజరుపరచటము. ఆ తర్వాత మూడవ భాగంగా మనం చూసుకున్నట్టయితే 66 నుంచి 72 వచనాల్లో పేతురు యేసుక్రీస్తుల వారిని ఎవరో తెలియదని సమాధానం చెప్పటం. మరి నేటి దినము రక్షణ వాక్యంలోని మనం చూసుకున్నట్టయితే మార్కు సువార్తలో పొందపరిచినటువంటి 14వ అధ్యాయంలో 43 నుంచి 72 వచనాల్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాము. వీటిలో దేవుడు మనకు తెలియజేసినటువంటి గొప్ప మాటలను ఈ యొక్క 3 భాగాల్లో పొందపరిచినటువంటి ముఖ్యమైన అంశాలను మనం ఈరోజు రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటి 43 నుంచి 52 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించుట. ఎప్పుడైతే గెత్సమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో కలిసి ప్రార్థిస్తూ దేవుడు ఆయన చింతాక్రాంతుడే, దుఃఖం కలిగి ఉండి, వేదన కలిగి ఉండి దేవాతి దేవుడి తండ్రిని ఆయన ప్రార్థిస్తూ ఈ యొక్క మరణం నుంచి చిత్తమైతే దీన్ని తొలగించమని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు దేవుణ్ణి అడగడము. ఆ తర్వాత ఆ క్రమేపీలో ఆయన ప్రార్థన ముగించుకున్న సమయం తర్వాత ఏదైతే శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా యొక్క ప్రక్రియ, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తులను బంధించేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది. ఇస్కరియోతు యోధా ప్రభువైన యేసుక్రీస్తులో ప్రార్థించిన ఆ ప్రదేశానికి రావడము, అక్కడ వారితో పాటు ప్రధాన యాజకులు, రోమా సైనికులు, శాస్త్రులు అనేకమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆ యొక్క ప్రదేశానికి రావడము, అక్కడ ఇస్కరియోతు యోధా ఏదైతే ఒక గుర్తుగా అందులో ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రభువైన యేసుక్రీస్తులు ఎవరు అనే ఒక గుర్తుగా వెళ్ళి ఆయనను ముద్దు పెట్టుకోవడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రామ సైనికులు వచ్చి ఆయనను పట్టుకోవడము, ఆ తర్వాత అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ఈ యొక్క 43 నుంచి 52 వచనాల్లో ఉన్నది. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాట ఏంటి అనే వాక్యానుసారంగా మనం చూసినట్టయితే అక్కడ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను ప్రతి దినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదా? అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగ జరుగుచున్నదని చెప్పుచు అప్పుడు వారందరూ ఆయనను విడిచి
పారిపోయారు. అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయారంటే అక్కడ ఉన్నటువంటి సమస్త శిష్యులు కానీ ఇతర అనేకమైన వ్యక్తులు కానీ ఆ యొక్క సందర్భంలో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో వారిని ఒంటరిగా వదిలి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 53 నుంచి 65 వచనాల్లో పొందపరిచినటువంటి అంశం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఆ రకంగా ఆ యొక్క బంధించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఈ ప్రధాన యాజకులు మహాసభ ముందు ప్రవేశపెట్టడము, ఆ సభలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక అబద్ధ సాక్ష్యముతో ఆయన ఒక మరణానికి వారు నాంది పలకడము, ఆ తర్వాత ఆయనను శారీరకంగా మరియు మానసికంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి శరీరాన్ని వారి యొక్క మనసును బాధ పెట్టడము అనే అంశాలు మరి ముఖ్యంగా 53 నుంచి 65 వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆయన మీద అబద్ధ సాక్ష్యం ఏంటి అబద్ధ సాక్ష్యం? అనేకమైన సాక్ష్యాలు చెప్పారు కానీ అవేవి కూడా అక్కడ ఉన్న వారికి నమ్మశక్యంగా కలగలేదు. ఆ విధంగా అక్కడ ఒక అబద్ధ సాక్ష్యాన్ని, బలమైనటువంటి ఒక అబద్ధ సాక్ష్యాన్ని, నేరస్థాపనకు అవసరమైనటువంటి ఒక అబద్ధ సాక్ష్యం అక్కడ పలకడం జరిగింది. ఏంటి ఆ అబద్ధ సాక్ష్యం అని మనం చూసుకుంటే అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికి వారిని సాక్ష్యం ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, అక్కడ ఉన్నటువంటి సమూహంలో కొందరు లేచట, చేతి పనైన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేత పని కాని మరొక దేవాలయము నేను కట్టుదలని వీడు చెప్పుచున్నాడని వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వారి సాక్ష్యము సరిపడలేదు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ప్రభు యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నారు, ఏంటి వీళ్ళందరూ నీ మీద అబద్ధ సాక్ష్యం మోపుచున్నారు, ఇవన్నీ నిజమా అని అడిగినప్పుడు అస్సలు ప్రభు యేసుక్రీస్తుల వారు ఏం మాత్రము కూడా దీర్ఘశాంతము కలిగి ఉండి, వేదన కలిగి ఉండి ఒక్క సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము వచనాల్లో గమనించవచ్చు. ఆ తర్వాత చివరగా ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క శరీరాన్ని కానీ ఆయన శరీరం మీద వారు ప్రవర్తించిన విధానము వాక్యానుసారంగా ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాము. అక్కడ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద నేరస్థాపన చేసిన తర్వాత ఆయన మీద ఉమ్ము వేసి, ఆయన ముఖమును ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకున్నారు. అంటే ఇంకా మానసికంగా, శారీరకంగా ఆయన యొక్క శరీరాన్ని అనేక రకాలుగా ఇంకా చెప్పడానికి, మనం మాట్లాడుకోవడానికి కూడా వీలైనంత దుఃఖభరితంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరాన్ని వీరందరూ కూడా హింసించడము జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 66 నుంచి 72 వచనాల్లో ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఏదైతే ప్రధాన యాజకులు ముంగిటిన ఒక శిష్యుడైనటువంటి పేతురు గారు అక్కడే ఉండి అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ప్రతిచర్య కానీ చర్య కానీ ఏ విధంగా ఉంటుంది, ప్రధాన యాజకులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఎటువంటి నేరాపణకు సంబంధించిన విషయాలు జరుగుతున్న సమయంలో అక్కడ పేతురు గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆ విధంగా పట్టుకొని కొట్టిన తర్వాత ఈ యొక్క పేతురు గారిని అక్కడ గమనించి ఒక స్త్రీ, నువ్వు యేసుతో పాటు ఉన్న 12 మంది శిష్యులో ఒకడు కదా అని ఒకసారి అడిగినప్పుడు ఆయన లేదు, నేను ఆయన శిష్యులో ఒకని కాదు అని, ఆయన ఎవరో నాకు తెలియదని నేను ఆయన ఎరుగును అని చెప్పి మొదటిసారిగా చెప్పడము. ఆ తర్వాత మరలా రెండవసారి అడిగినప్పుడు ఆయన కూడా అదే సమాధానం చెప్పడము. మూడవసారిగా అక్కడ ఉన్నవారు చాలా గట్టిగా వారిని ఆయన ప్రెజర్ చేసి అడిగినప్పుడు కూడా ఆయన తెలియదు అనే సమాధానం చెప్పడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే పస్కాను భుజిస్తున్న సమయంలో పేతురుతో మాట్లాడిన సందర్భాలలో కోడి కుయ్యకు ముందే నీవు నన్ను ఎరుగునను 3 సార్లు నువ్వు పలికెదు అనే ఒక మాట ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు జరగబోయే దాని సత్యవాక్కును ముందుగానే పేతురు విషయంలో బట్టబయలు చేయడం జరిగింది. అదే మాటను చివరి వచనంగా మనం చూసుకున్నట్టయితే వెంటనే 2వ మారు కోడి కూసిన గనుక కోడి 2 మార్లు కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగునని 3 మారు చెప్పేదవని యేసుతో తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ప్రియమైన క్రైస్తవ సోదరి మల్లారా, మరి నేటి దినము రక్షణ వాక్యంలో మార్కు సువార్తలో పొందపరిచినటువంటి 43 నుంచి 72 వచనాల్లో ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించడము, ఆయన ప్రధాన యాజకులు అదే మహాసభ ముందు తీసుకెళ్లి
ఆయనను ప్రవేశపెట్టడము, అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయనను శారీరకంగా హింసించడము, ఆ తర్వాత శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురు గారు ప్రభుని యేసుక్రీస్తులు ఎరగను అనే ఒక ఈ సందర్భ వాక్యాలు మనం చదువుకున్నాము. మరి ఇట్టి క్రూరాతమైనటువంటి హింసాత్మకమైనటువంటి విధానాన్ని ఆ రోజుల్లో ప్రభుని యేసుక్రీస్తుల వారి మీద ఆయన శరీరాన్ని ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్న వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. మరి నా జీవితంలో ఈ యొక్క వాక్యం బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అని మనం అనుకున్నట్లయితే, మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనము కూడా శ్రమలలో శోధనలో ఉన్నప్పుడు మనల్ని ఎన్ని రకాల హింసలకు గురైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎంత దీర్ఘశాంతి కలిగి ఉన్నారో, ఆయన వలె ఆయన రూపాన్ని కలిగిన మనము కూడా అట్టి సహనాన్ని కానీ అట్టి నిరీక్షణ కానీ మనకు కావాలి అని మనం ఖచ్చితంగా ప్రార్థన ద్వారా ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనము ప్రార్థించి అడుగుకున్నట్లయితే అట్టి నిరీక్షణ కానీ అట్టి కృపను కానీ దేవుడు మనకు ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి తలలు ఉంచుకున్నట్టయితే మనందరం కలిసి ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి యేసయ్య, నేటి దినము మార్కు సువార్త 14వ అధ్యాయంలో ప్రభువా 43 నుంచి 72 వచనాలలో మీ మీద జరిగినటువంటి అనేకమైనటువంటి నేరారోపణలను ప్రభువా తండ్రి మేము తెలుసుకున్నాము. అదేవిధంగా శిష్యులలో ఒకరైనటువంటి పేతురు గారు ప్రభువా మీరు చెప్పిన విధంగా ప్రభువా నాయన అని మీరు తెలియని మాటలను తెలియజేసినటువంటి విషయాలు నెరవేర్పును మేము తెలుసుకున్నాము ప్రభువా తండ్రి. ఆయా సమయంలో కూడా మీరు దీర్ఘశాంతము కలిగి ఉండి ప్రభువా ఆ యొక్క పాప నిమిత్తము ప్రభువా తండ్రి మా కొరకు ప్రభువా సిలువపై ప్రభువా తండ్రి మీరు ప్రాణాన్ని విడిచిన ఆ యొక్క సందర్భాలలో ప్రభువా జరిగిన ప్రతి క్రూరమైనటువంటి హింసను మీరు భరించి ఉన్నారని ప్రభువా తండ్రి మేము నమ్మి ఉన్నాం నాయన తండ్రి. ప్రభువా తండ్రి ఇట్టి యొక్క వాక్యములను ప్రభువా మేము చదువుతున్నప్పుడు ప్రభు మా హృదయము దుఃఖముతో వేదన చెంది ఉన్నది ప్రభువా తండ్రి. మేము నిరంతరము మీ కృపను ప్రభువా తండ్రి పొందిన వారముగా నిరంతరము ప్రభువా తండ్రి మిమ్మల్ని మేము కీర్తించు వారముగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచండి ప్రభువా. అట్టి శక్తిని ప్రభువా తండ్రి నాయన మీరు మాకు కలుగు చేయమని నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయడు. ఇతర అపరాధులు మేము క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధములను క్షమించను. శోధన నుంచి దుష్టుల నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో ఏకీభవించి మన వాక్య ధ్యానాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన దైవ సందేశాన్ని మరి మనం తెలుసుకున్నాం. ఈరోజు మీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా దేవుని చిత్తానుసారంగా మీరందరూ కూడా ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇతరులకు సువార్తను తెలియజేసే క్రమంలో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, దానితో పాటు ఈ యొక్క సువార్తను కొనసాగించుటకు మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసి నాకు సహాయం చేయగలరని నేను మనస్ఫూర్తిగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.